the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు యూరో కప్ అండ్ కోపా అమెరికా కప్ రెండు కప్పులు కూడా వార్తల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీల పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టూ టోర్నీస్ ఏవైతే ఉంటాయి, ఒకటి కోపా అమెరికా కప్, రెండు యూరో కప్. వీటికి సంబంధించిన సమాచారాన్ని చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కోపా అమెరికా ముఖ్యంగా సౌత్ అమెరికా ఈ చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల మధ్య జరిగే ఒక ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ. ఈ సంవత్సరం జరిగిన ఈ కోపా అమెరికా కప్ ఈ టోర్నమెంట్కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రెండవసారి ఆతిథ్యం, గతంలో ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు ఆతిథ్యంలో. సో ఈరోజు మార్నింగ్ కనుక మీరు న్యూస్ పేపర్లో రాలేదు వాస్తవానికి, మీరు బ్రేకింగ్ న్యూస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కోపా అమెరికా విజేతగా అర్జెంటీనా అని చెప్పేసి మనం హెడ్డింగ్ని బ్రేకింగ్ న్యూస్లో చూడడం జరిగింది. సో ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలోని దాదాపు 14 హోస్ట్ సిటీస్లో ఈ టోర్నమెంట్ అనేది ఈ రోజుతో ముగిసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టోర్నీలో విజేత ఎవరు? అర్జెంటీనా గుర్తుపెట్టుకోండి. సో అర్జెంటీనా చరిత్రలో 16వ 16th టైం విజేతగా కోపా అమెరికా కప్ని గెలుచుకొని చరిత్రను సృష్టించింది. 16th టైం. మరి ఈరోజు ముగిసిన కోపా అమెరికా కప్ ఎన్నవ ఎడిషన్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే 48th ఎడిషన్, 48వ ఎడిషన్. 48వ ఎడిషన్లో విజేత ఎవరంటే అర్జెంటీనా. ఎవరిపైన అంటే కొలంబియా పైన 1-0 గోల్స్తో గెలవడం జరిగింది. ఇక్కడ మనము మిస్లినియస్ పాయింట్స్, ఏదైనా ఒక క్రీడ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే దానికి సంబంధించి స్పెషాలిటీస్, ఎడిషన్స్ చూడాలి, ఎవరి ఆతిథ్యంలో జరుగుతుంది, ఏ ఆర్గనైజింగ్ బాడీ ఆతిథ్యంలో లేదా ఏ ఆర్గనైజింగ్ బాడీ ఆధ్వర్యంలో జరుగుతుంది, అండ్ పాల్గొన్న జట్లు ఏంటి, ప్రత్యేకతలు ఏంటో చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 48th ఎడిషన్ ఈరోజు ముగిసిన ఈ ఫుట్బాల్ టోర్నమెంట్, ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నమెంట్ని ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే సౌత్ అమెరికాకి సంబంధించిన ఫుట్బాల్ రూలింగ్ బాడీ కాన్మెబాల్ గుర్తుంచుకొని ఇన్ అసోసియేషన్ విత్ కాన్కాకాఫ్ కప్ అని కూడా ఇదే. నెక్స్ట్ వచ్చేసి జూన్ 20వ తేదీ 2024 నుండి జూలై 14th ఈ రోజు వరకు ముగిసింది. వాస్తవానికి జూలై 14th మనం ఇక్కడ టైం కనుక చూస్తే, మనము కాలమానం ప్రకారం కనుక చూసామనుకోండి, ఈరోజు మనం జూలై 15th, కానీ ఇది జరుగుతుంది ఏదైతే ఉంటుందో అమెరికా ఆతిథ్యంలో జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 16 టీంలు ఇందులో పాల్గొన్నాయి. విజేతగా ఎవరు నిలిచారంటే అర్జెంటీనా. ఎవరిపైన గెలుపొందారంటే కొలంబియా. గుర్తుపెట్టుకోండి, కోపా అమెరికా అనేది ఏ ప్రాంతానికి సంబంధించిన ఫుట్బాల్ టోర్నమెంట్ అంటే ఈ అమెరికా, సౌత్ అమెరికా, ఈ సెంట్రల్ అమెరికా కంట్రీస్ ఏవైతే ఉంటే వాళ్ళు తలపడే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్, ప్రతిష్టాత్మక టోర్నమెంట్. 48th ఎడిషన్, విజేతగా అర్జెంటీనా. అండ్ గత ఫిఫా ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ అని ఒకటి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా వరల్డ్ కప్. మన గత వరల్డ్ కప్ని ఎవరు గెలుపొందారంటే అర్జెంటీనా, ఫ్రాన్స్ పైన గెలుపొందింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక కప్, యూరో కప్. సో యూరో కప్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనం చూడడం జరుగుతుంది యూరో కప్ అనేది. సో యూరో కప్ విజేత ఎవరు అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఈసారి స్పెయిన్. యూరో అంటే యూరోపియన్ కాంటినెంట్లోని కంట్రీస్ ఏవైతే ఉంటే వాళ్ళు తలపడే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ రెండు కూడా ప్రతిష్టాత్మకం. ఒకటి కోపా అమెరికా ఇంపార్టెంట్, సెకండ్ వచ్చేసేసి యూరో కప్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యూరో కప్ విజేతగా స్పెయిన్. ఎవరిపైన గెలుపొందింది ఫైనల్లో అంటే ఇంగ్లాండ్ పైన గెలుపొందడం జరిగింది 2-1 తేడాతో. మరి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి అని అడుగుతారు. మొట్టమొదటిసారి జర్మనీ ఆతిథ్యంలో బెర్లిన్ ఏదైతే ఉంటుందో సిటీ, అక్కడ ఫైనల్ మ్యాచ్ నిన్నటి రోజున జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి దీన్ని ఎవరు ఆర్గనైజింగ్ బాడీ అంటే యుఎఫ్ఏ. సో యుఈఎఫ్ఏ ఫుట్బాల్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జరిగింది ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. విజేత స్పెయిన్. ఎవరిపైన గెలుపొందడం జరిగిందంటే ఇంగ్లాండ్ పైన 2-1 తేడాతో. సో ఇందులో మొత్తం ఎన్ని జట్లు తలపడ్డాయి అంటే 24 టీమ్స్ తలపడ్డాయి. హోస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనము కోపా అమెరికా కనుక తీసుకుంటే 16 టీమ్స్ తలపడడం జరిగింది. ఈ రెండు కూడా ప్రతిష్టాత్మకం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి
సో వింబుల్డన్, మనం టెన్నిస్ అంటేనే గ్రాండ్ స్లామ్స్ అనే ఒక పదాన్ని వింటూ ఉంటాం. గ్రాండ్ స్లామ్, సో యుఎస్ ఓపెన్ అని, ఫ్రెంచ్ ఓపెన్ అని, వింబుల్డన్ ఓపెన్ అని, ఆస్ట్రేలియన్ ఓపెన్ అని ఇలా వింటూ ఉంటాము. సో ఇందులో 4 గ్రాండ్ స్లామ్లు గుర్తుంచుకోండి. అందులో విజేతలు ఎవరు, రన్నరప్లు ఎవరని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో నిన్నటి రోజున ముగిసిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ కానివ్వండి, గత రోజున మనకు ముగిసిన మహిళల సింగిల్స్ విజేత ఎవరు, ఎవరిపైన గెలుపొందడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో మెన్స్ సింగిల్ టైటిల్ని స్పెయిన్ దిగ్గజం, ప్రస్తుతం కాంటెంపరీగా ఒక అద్భుతమైన ఆటగాడిగా టెన్నిస్లో గుర్తింపు పొందుతున్నాడు అల్కరాజ్. సో అల్కరాజ్ ఎవరిపైన గెలుపొందడం జరిగిందంటే నోవాక్ జోకోవిచ్. సో 25వ టైటిల్ని గెలుపొందాలి ఎట్టి పరిస్థితుల్లో అని పోరాడిన నోవాక్ జోకోవిచ్ ఓడిపోవడం జరిగింది. ఎవరిపైన అంటే అల్కరాజ్. సో వింబుల్డన్ అనేది మనం టెన్నిస్ని కనుక అబ్జర్వ్ చేస్తే టెన్నిస్లోనే ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఇది. ఈ గ్రాండ్ స్లామ్లు 4 ఉంటాయి కదా, అందులో అన్నిటికంటే ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఏదంటే వింబుల్డన్. చాలా ప్రతిష్టాత్మకం. ఇంగ్లాండ్ వేదిక లేదా లండన్ వేదికగా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫైనల్లో జోకోవిచ్ పై విజయం, వరుసగా 2వ ఏడాది టైటిల్ని కైవసం చేసుకున్నాడు అల్కరాజ్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పెయిన్ సంబంధించిన కార్లస్ అల్కరాజ్ ఎవరిపైన గెలుపొందడం జరిగింది అంటే సెర్బియా ఆటగాడు నోవాక్ జోకోవిచ్. సో పురుషుల సింగిల్స్ విజేతగా అండ్ మహిళల సింగిల్స్ విజేతగా ఇక్కడ మన కొత్త ఛాంప్ కనుక చూస్తే విజేతగా క్రిజికోవా ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్. ఎవరిపైన గెలుపొందింది అంటే పావోలినిపై, ఇటలీ దేశానికి చెందిన పావోలినిపై గెలుపొందడం జరిగింది. వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇద్దరు కూడా మొదటిసారి ఫైనలిస్టులు. సో కొత్త ఛాంపియన్ అనేవారు మహిళల సింగిల్స్ ఛాంపియన్గా అవతరించారు. ఎవరంటే క్రిజికోవా. గుర్తుపెట్టుకోండి. సో క్రీడలపైన ఎగ్జామినేషన్ పాయింట్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అందులోనూ ఈరోజు ప్రతిష్టాత్మకంగా వింబుల్డన్ వార్తల్లోకి వచ్చింది, యూరో కప్ వార్తల్లోకి వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కోపా అమెరికా వార్తల్లోకి వచ్చింది. వీటన్నిటిని కనుక మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, పేపర్లో మీకు రేపటి రోజున కవర్ అవుతాయి. ఇందులో కోపా అమెరికా, యూరో కప్ ఈ 2 కూడా రేపటి పేపర్లో మీరు చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ దే లెజెండ్స్ ట్రోఫీ అనే అంశం. సో ఇక్కడ ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ముగిసిన రిటైర్డ్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ ప్లేయర్స్, ఇటీవల క్రికెట్కి వీడ్కోలు పలికిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తడపడే ఒక లెజెండ్స్ ట్రోఫీ టోర్నమెంట్. ఇందులో ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై గెలుపొందడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఎడ్జ్బాస్టన్ అంటే ఇంగ్లాండ్. గుర్తుపెట్టుకోండి. మరి భారత జట్టుకి సారథ్యం వహించింది ఎవరంటే యువరాజ్ సింగ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరిపైన గెలుపొందారు, పాకిస్తాన్ పైన గెలుపొందారు. సో ఇక్కడ చూడండి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ క్రికెటర్లు ఆడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. యువరాజ్ సింగ్ సారథ్యంలో టీమిండియా ఫైనల్లో 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో 2020 ఓవర్స్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్స్. మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక సిద్ధమైంది. ఈ మంత్ జూలై 19th రోజున ఇది ప్రయాణం కూడా ప్రారంభించబోతుందని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది అమెరికాకి సంబంధించి. ప్రపంచంలోని మొట్టమొదటి లేదా తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక సిద్ధమైంది. జూలై 19th నుంచి ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సేవలు అందించనుంది. డీజిల్తో నడిచే నౌకలకు స్వస్తి పలికి కర్బన ఉద్గారాలకు కళ్ళెం వేసే దిశగా ఇది ముందడుగు ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నౌక పేరు ఎంవి సీ చేంజ్. గుర్తుంచుకోండి, ఎంవి సీ చేంజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ బేస్డ్ షిప్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. మనందరికీ తెలుసు 2019 నుండి జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఎ స్టేట్. సో ఒక రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన జరిగింది ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో తొలగించిన తర్వాత. అది ఎప్పటి అమల్లోకి వచ్చింది? October 31, 2019 నుండి. సో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన LG లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో తనకు అపరిమిత అధికారం అప్పగించే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు ఇంకా జరగలేదు. ఈ ఇయర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ మనము డీలిమిటేషన్ కమిషన్ కూడా గతంలో డిస్కస్ చేసాము. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన డీలిమిటేషన్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో అంటే రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమిత అధికారాన్ని కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ అధికారులతో పాటు
పోలీసులపై పెత్తనంతో పాటు పలు కేసుల్లో ప్రాసిక్యూషన్కు అనుమతించే అధికారాన్ని ఎల్జీకి కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది. కేంద్ర హోంశాఖ రీసెంట్గా దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రత్యక్ష పన్నులు మనందరికీ తెలుసు. సో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని చెప్పేసి ఉదాహరణకు తీసుకుంటే జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇవి. సో రీసెంట్గా సిబిఐటి బోర్డుకి నూతన చైర్పర్సన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన గణాంకాలు ఎకానమీలో ఇటువంటి ఇంపార్టెంట్. 5.74 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూలు చేరినాయి అంట. ప్రత్యక్ష పన్ను వసూలులో 2 అంకెల వృద్ధి రేటు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూలులో 19.54% పెరిగి 5.74 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రీసెంట్గా వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ వియత్నాంలో అదానీ పోర్ట్, సో గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ పోర్ట్ అనేది వియత్నాంలో దానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించనుందంట. సో అదానీ గ్రూప్ వియత్నాంలో గ్రీన్ఫీల్డ్ పోర్టును నిర్మించాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులను అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దక్కించుకుందని బ్లూంబర్గ్ రిపోర్టు రీసెంట్గా చెప్పింది. సో పోర్టు నిర్మాణం ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉందని, పెట్టుబడిపై క్లారిటీ లేదని తెలిపారు. జస్ట్ గుర్తుంచుకోండి, వియత్నాంలో అదానీ పోర్ట్ అతి త్వరలో చూడబోతున్నామా. అండ్ ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటడంతో ఇందోర్ సిటీ వార్తల్లోకి వచ్చింది. మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ప్రతి ఏటా కూడా టాప్ పొజిషన్లో ఇందోర్ నిలుస్తూ ఉంటుంది కదా. సో ఇందోర్, మధ్యప్రదేశ్లోని ఇందోర్ ఒకే రోజు 11 లక్షల మొక్కలు. ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఆర్టికల్ 48A క్యాపిటల్ ఏ అంటే ఏంటి? రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో పర్యావరణ సంరక్షణ, చెట్లు నాటడం ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఒకే రోజు అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటి సరికొత్త రికార్డుని సృష్టించడం జరిగిందంట. అండ్ నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ. ఇటీవల ప్రచండ ఆ దేశంలో విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోయింది. దాని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాము. సో కొత్త ప్రధానిగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే కేపీ శర్మ ఓలీ. సో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ 3వసారి నియమితులయ్యారు. శుక్రవారము ప్రజాప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో ఓలీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరని ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కోపా అమెరికా ఛాంపియన్గా అర్జెంటీనా కొలంబియాపై, అండ్ యూరో కప్ విజేతగా స్పెయిన్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత, పురుషుల సింగిల్స్ విజేత. నెక్స్ట్ భారత్లే లెజెండ్స్ ట్రోఫీ, సో రిటైర్డ్ ప్లేయర్స్ సంబంధించి. అండ్ హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక సిద్ధమైంది అమెరికాలో. ఈ మంత్ దాని యొక్క సేవలు కూడా ప్రారంభం. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారాలను ఇచ్చే సవరణ. అండ్ ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు సంబంధించి. నెక్స్ట్ వియత్నాంలో అదానీ పోర్ట్ నిర్మాణంకు సంబంధించి. అండ్ ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటుతూ ఇందోర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం. నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.